హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బవీ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళటి వ్లాగ్ వచ్చేసి చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి. మనకి వరలక్ష్మి వ్రతానికి ఏమేమి సామాగ్రి కావాలో పూజా సామాగ్రి అవి డీటెయిల్గా నేను మీకు మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏంటంటే మనము ఎవ్రీ ఇయర్ కదా, ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి కొంచెం మర్చిపోతాము, మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి అందరికీ కొంచెం మంచిగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అనేది నేను రిలీజ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ ఫొటోస్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న అమ్మవార్లు. కొన్ని డెకరేషన్ ఉన్నాయి, కొన్ని డెకరేషన్ లేనివి చేసుకున్నాను. సో ముందుగా మనకి కావాల్సింది ఏంటి అంటే అమ్మవారిది ఫోటో కావాలండి. లైక్ మీరు ఫోటో అనుకుంటే ఫోటో, లేకపోతే శారీతో డ్రేప్ చేస్తా అనుకుంటే అమ్మవారిది విగ్రహం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పీట కావాలి. లైక్ పీట మీదనే కదా ప్రతిష్టాపించేది మనము. దాని మీద ఒక రెడ్ కలర్ క్లాత్ వేసేసుకొని బియ్యం పిండి ఉంటుంది కదా, సో బియ్యం పిండితోని మనం ముగ్గు వేసేసుకోవాలి. బియ్యం పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు అండ్ కుంకుమ కూడా దాని మీద జల్లుకోవచ్చు. ఆ తర్వాత దాని మీద ఇదేమంటారు తామరాకు తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. అంటే ఫోటో పెట్టుకున్న ముందే అండి, ఫోటో పెట్టుకొని దాని ముందే ఇవన్నీ చేయాలి. తామరాకు దానిపైన పసుపు కుంకుమ వేసుకొని కొంచెం బియ్యం ఇట్లా పిడికెడు బియ్యం పోసుకోవాలి. పోసుకొని దానిపైన వెండి కానీ, ఇత్తడిది కానీ, బంగారుది కానీ, రాగి కానీ చెంబు మనం ప్రతిష్టాపించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో వాటర్ పోసుకొని ఒక 1 రూపీ కాయిన్ లేదనుకో మీ దగ్గర గోల్డ్ కాయిన్ అంటే గోల్డ్ రింగ్ ఏదైనా మనం వేసుకోవచ్చు, మన శక్తి కొలది ఎలా కలిగితే అలా. దాని తర్వాత దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. సో పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత మళ్ళీ జవ్వాదు పౌడర్ వేసుకోవాలి. జవ్వాదు చాలా ఇష్టం అండి అమ్మవారికి. సో అందులో మనము ఎండు ఖర్జూర వేసుకోవాలి, పసుపు కొమ్ము వేసుకోవాలి, ఒక్క కూడా వేసుకోవాలి. ఒక్క పిక్చర్ ఇక్కడ యాక్చువల్లీ మిస్ అయింది, సో అందరికీ తెలిసిందే కదండి. అండ్ 5 తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడిగేసి కలసం లోపల చుట్టూరా పెట్టేసి పైన టెంకాయ పెట్టుకోవాలి. దాన్ని కాస్త కూదించుకోవాలి పసుపు కుంకుమలతోని. ఆ తర్వాత పైనుంచి బ్లౌజ్ పీస్ అండి, కాటన్ కానీ బనారస్ కానీ మీకు ఏదైనా పట్టుది కానీ ఏది కలిగితే అది. దానిపైన మనము జనరల్గా ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాం కదా రూపు, కొనుక్కున్న వాళ్ళు పెట్టుకోండి, లేదనుకో నార్మల్గా బ్యాంగిల్స్ వేసుకోండి. అండ్ కలసం చుట్టూరా అదేంటి పువ్వులు పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కంకణం కట్టుకోవాలండి కలసానికి. అండ్ మనకు కూడా అమ్మవారికి కూడా తోరణం ఉంటుంది కదా, అది మనము రెడీ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టాలి. అండ్ 5 రకాల పువ్వులు, 5 రకాల పళ్ళు కంపల్సరీ పెట్టాలి అమ్మవారికి. కుదరకపోతే 3 రకాల పువ్వులు 3 రకాల పళ్ళు అయినా పెట్టుకోవచ్చు. అండ్ మొత్తం వరలక్ష్మి వ్రతంకి అయితే ఆవు నెయ్యి కంపల్సరీ అండి, నైవేద్యాలకు కానీ దీపారాధన కానీ దేనికైనా. సో ప్రతిసారి ఏంటంటే మనము ఈ తామర ఒత్తులతోని దీపం వెలిగించుకోవాలి, కంపల్సరీగా వెలిగించుకోవాలి, చాలా మంచిదండి. కుదరకపోతే పర్వాలేదు. తర్వాత అగరబత్తీలు, ధూపము. అండ్ ధూపం ఒకటి ఇంగ్లాలు అంటాం కదా, బొగ్గులు అంటాం కదా, దాంతో వేసుకోండి, చాలా చాలా మంచిదండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అండ్ వస్త్రం, వినాయకుడికి మనము వినాయకుడు చేస్తాం కదా పసుపుతోని, ఆ వినాయకుడికి వస్త్రము, అమ్మవారికి వస్త్రము, దాని తర్వాత అక్షంతలు అండ్ అత్తరు కంపల్సరీ అమ్మవారికి జల్లాలండి. అండ్ లాస్ట్ వచ్చేసి మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, అమ్మవారికి సారె పెట్టాను చీర బ్లూ కలర్. సో దానికోసం కుడకలు కావాలి కంపల్సరీ. పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేదంటే లేదు. శనగలేమో అమ్మవారికి నైవేద్యం, అని వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి కదా, ముందు రోజు నానబెట్టుకోవాలి కంపల్సరీగా. సో దాని తర్వాత వచ్చేసి పంచామృతం ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నైవేద్యాలు వచ్చేసి మన శక్తి అండి, ఎంత ఓపిక ఉంటే అన్ని చేసుకోవచ్చు. 3, 5, 11 లేదా 21 ఎన్నైనా చేసుకోవచ్చు అండి మనము నైవేద్యాలు, మనకి ఎంత ఒప్పుకుంటే అంత అనమాట. సో ఇంతే అండి ఈ వీడియో అయితే ఇంతే. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మాత్రం సారీ అండి, కానీ డిస్క్రిప్షన్లో మాత్రం తప్పకుండా అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే కొన్ని ఫొటోస్ ఇందులో ఒక్క ఫోటో మిస్ అయిపోయింది. అండ్ కలసంలో పువ్వు వేయడం అని చెప్పడం కూడా మిస్ అయిందండి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టు నేను చెప్తూనే ఉన్నాను. సో డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా అన్నీ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like my video, please like, share and subscribe to my channel. See you in the next vlog. Bye bye. Take care. Have a nice day.